ఈరోజు 16 ఎల్లుండి 18వ తేదీ మన రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. 18 నుంచి 25 వరకు నామినేషన్స్ వేయడానికి సమయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకటగిరి నియోజకవర్గానికి 25వ తేదీ ఉదయం 11-12 మధ్య నామినేషన్ వేయటం జరుగుతుంది. మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. దానికి తగిన అనుమతులు నా రిటర్నింగ్ ఆఫీసర్ జేసీ గారు, మన రిటర్నింగ్ ఆఫీసర్, ఆయనకి అప్లై చేసి 25 ఉదయం ఈ నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. కొందరు చెప్తున్నట్టు ఎలక్షన్ అయిపోయింది, అవసరం లేదు, క్యాండిడేట్ ఎవరనేది కాదు, రేపు విన్నర్ ఎవరనేది కూడా డిసైడ్ అయిపోయిందని తోటల్లో కూర్చొని చెప్తా ఉండరు కొందరు. నిజమే, గెలుపు ఎవరిదో ప్రజలు నిర్ణయించారు. జగనన్నే మళ్ళీ మా ముఖ్యమంత్రి అని నిర్ధారణకు వచ్చారు. నేను 19లో పోటీ చేస్తానన్న కొన్ని అవసరాల దృష్ట్యా పార్టీకి ముఖ్యం, పార్టీకి పనిచేయండి అని చెప్పి తిరుపతి పార్లమెంట్ మరియు బాపట్ల పార్లమెంట్ అబ్జర్వర్గా వేశాడు. ఇప్పుడు అబ్జర్వర్లు అంటే ఎవరెవరో ఆలోచనలు వేరేగా ఉన్నాయి, కానీ అప్పుడు అబ్జర్వర్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఎక్కడ ఎలా సూట్ అవుతారా లేదా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం, ఆల్టర్నేట్ ఎవరైనా ఉండారా చెప్పటం. కానీ తుది నిర్ణయం అధినేతది. దాని ప్రకారం వారు గెలిపించాల్సిన బాధ్యత కూడా, ఎందుకంటే ఆ కంటిన్యూటీ కోసం అప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జ్ అన్నట్టు పేరు మారి అబ్జర్వర్ నుంచి ఆ విధంగా చేసుకోపోవడం జరిగింది. బాపట్ల పక్కనే ఉన్న ఒంగోలు కూడా ఎలక్షన్ ఇన్ఛార్జ్గా చేశాను. తిరుపతి వరకు వస్తే, తిరుపతి పార్లమెంట్ వరకు వస్తే వెంకటగిరి, గూడూరు, సులూరుపేట చూసిన. వరప్రసాద్ గారి అభ్యర్థిత్వం గూడూరులో అధినేత డెసిషన్ ఫైనల్గా ఎమ్మెల్యేగా ఆయన పెట్టడం జరిగింది. మా రిపోర్ట్లు కూడా దానికి సహకరించాయి. నేను వ్యతిరేకన్నప్పుడు ఏ విధంగా నేను చేశాను అది ఆయనకు తెలీదు. వెంకటగిరిలో బయట నుంచి వచ్చిన వ్యక్తి అంటే ఆయన నిజ స్వరూపం బయటపడింది. అయినా కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇతను గెలిపించి తీసుకొని రావాల్సిందిగా నాతో పాటు మిగతా నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది. సో నేను కూడా ఒక భాగమై వెంకటగిరి ఎమ్మెల్యే గెలుపులో, అలాగే గూడూరు అభ్యర్థి గెలుపులో ఒక భాగమయ్యాం. ఎప్పుడూ లేని మెజారిటీ వాకాడు మండలంలో తెచ్చాం. మరి ఇవన్నీ మేము చేస్తేనే కదా అయింది. ఇచ్చిన 151 కన్నా ఇంకా అధికంగా ఇవ్వబోతున్నారు. పార్టీలో ఉన్న మనస్పర్ధలు, ఈ నియోజకవర్గంలో ఉన్న చిన్నపాటి ఈ డిఫరెన్స్లో సమసిపోయి కలిసికట్టుగా
రాష్ట్రం మొత్తంలో ఉన్న 175 సీట్లకి గెలుపు దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరుగులు తీస్తుంది. అది తెలుసుకునే ఫ్రస్ట్రేషన్తో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలకి గీతోపదేశం చేశారు. ఏమని? రాళ్లతో కొట్టమని. ఇది హేయమైన చర్య, నీచమైన చర్య. ఒక కార్యకర్త రాయితో కొట్టడం ఒక ఎత్తు అయితే, అలాంటి చర్యని ప్రోత్సహించి తన మాటలతో ఎగదోసి ఇలాంటి చర్యలకు పూనుకొండి అని నిర్దేశించిన చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు? విలేకరులుగా మీకు తెలియాల్సిన బాధ్యత ఉంది. రిటైర్మెంట్ తీసుకుంది ఎప్పుడు? ఎలక్షన్లో పోటీ చేసింది ఎప్పుడు? ఎందుకు అవసరం వచ్చింది? మీరే కనుక్కోండి. ఇంకా ఏం చేశారు? రాజీనామా చేశారన్నారు. వారి ఇష్టం. మరి మేమేం చెప్తాం? పార్టీ సభ్యత్వమే కదా. అయ్యా ఏం పదవి ఏడుంది? లేని పదవికి రిజైన్ చేస్తారు. నియోజకవర్గంలో ఉన్న నాయకులకి, పార్టీ శ్రేణులకి ఇది వరకు పదవులు ఎలాంటి పదవులైనా, సర్పంచ్ పదవి అయినా ఏదైనా కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి, ప్రజలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి. వెంకటగిరి నియోజకవర్గాన్ని ఆనం రామనారాయణ రెడ్డి 4 సంవత్సరాలుగా మోసం చేసి రక్తం పీల్చి నాశనం చేశాడు. అభివృద్ధికి ఆటంకం కలిగించాడు. నేను ఇదివరకు కూడా చెప్పిన, ఇప్పటికీ చాలదన్నట్టు ప్రత్యేకమైన దృష్టి వెంకటగిరి మీద పెట్టినాడు. మంచిదే, తప్పులేదు. ఆయన కంకణం కట్టుకున్నాడేమో, నన్ను ఓడించాలనో, లేదా మా ఇద్దరికి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది, రాజకీయ మైదానంలో నేను కూడా ఏంటో చూపిస్తాను అని అన్నాడు. అదే చూపిస్తున్నాడేమో, చేయనండి. ఫైనల్గా గేమ్ ఆడటం ఒక ఎత్తు అయితే ప్రజల తీర్పు ఫైనల్. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపవు, ఆపలేవు. దేవుడి దయ వల్ల ఒక ఇంచ్ దిగుంటే కనుపోయింది. అది మళ్ళా ప్లానింగ్ అంటారు. లోకేష్ బాబుకి ఒక ట్విట్టర్ ఉందని చెప్పి ఈ రాయి కూడా తాడేపల్లి నుంచి వచ్చిందే అంటాడు. ఎలాంటి వ్యక్తి అయినా ఖండించాల్సిన అవసరం ఉన్నప్పుడు, అది కూడా మానవత్వం లేకుండా ఈ విధంగా పోస్టులు పెట్టడం అంటే నువ్వు ఇంకా ఇలాంటి ద్వేషాన్ని పెంచుతున్నారు. నేను ఇదివరకే 2-3 రోజులుగా చెప్తున్నాం, వెంకటగిరిలో లేనందువల్ల వెంకటగిరి ప్రజలందరికీ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, ఎలక్షన్స్ ఉన్నప్పుడు 2 పార్టీల మధ్య, 3 పార్టీల మధ్య పొత్తులకి ఎంతమంది పొత్తులు ఉన్నా ఒక సైడ్ మేము ఒంటరిగానే పోరాడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఓటేశారని కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చూసుకోవాలి, కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే తీసుకున్నారో ఆ విధంగా అందరి బాగోగులు కోరుకోవాలి. అది ఒకసారి నిరూపించాడు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. దానికి అనుగుణంగానే రేపు మే 13న తీర్పు ఇవ్వబోతున్నారు. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు ఒకరు గూడూరు నుంచి రాజకీయం, ఇంకొకరు సూలూరుపేట నుంచి రాజకీయం. ఎవరు అభ్యర్థి? ఎవరు అభ్యర్థికి సొంత ఆలోచనలు ఉన్నాయా? మరి నలుగురు ఐదుగురు మేమేను అంట వెంకటగిరి ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి అవసరాలు ఎలా తీరుస్తారు? అది ఒక రకంగా అంతర్గత విషయం. అందుకని పార్టీకి నేను సలహా ఇవ్వటం లేదు, కానీ వెంకటగిరి ప్రజలు ఆలోచించండి అని చెప్తున్నా. వెంకటగిరి ప్రజలు ఆలోచించండి. మీ అభ్యర్థిగా మీరు ఎన్నుకున్నప్పుడు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఈ పార్టీకి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. అయినా కూడా ఎవరి మీద ఎలాంటి దీనిలో రెండో మాట కూడా లేదు. అందరికీ తెలిసిన విషయం. ప్రెస్ ముందర ఎందుకు చెప్పరు? ప్యాకేజ్ ఇది అర్థం కావటం లేదా? నెల్లూరులో మొత్తం చెప్తారు, ప్యాకేజ్ ముట్టింది, అల్లకి వీడి రంగంలోకి దిగాడు. ఎన్ని రోజులు ఇంట్లో కూర్చో ఉన్నాడు? ఇక్కడ నేను ఈ ప్యాకేజ్ ప్రకారం ఇంతమందిని అప్పు చెప్తాను, ఇది ఒక ప్యాకేజ్. ఇది అంటే ఎన్నుకోబడ్డ నాయకులు కొందరు టర్ములు అయిపోయినాయి, నేనిచ్చాను కాబట్టి మిమ్మల్ని అమ్మే హక్కు నాకుందని ప్యాకేజ్ చేసి అమ్ముతున్నారు. అందుకనే ప్రజలకు చెప్పేది, వెంకటగిరి ప్రజలకు చెప్పేది అదే. రేపు నేను వచ్చి చూస్తానా, ఇంకోటి చూస్తారా కాదు, మీ వ్యక్తిగతకే వదులుతున్నాను, మీరు నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు పెట్టి ప్యాకేజీగా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. తెలుగుదేశం పోయేసి మనుగడ ఎలా ఉంటుంది, మసలుకోగలుగుతారా? ఈరోజు మొదటి వరుసలోనో పక్కన కూర్చోగలిగిన అర్హత పొందిన వాళ్ళు రేపు 3వ వరుసలో ఉంటారా, 4వ వరుసలో ఉంటారా? మీ పరిస్థితి ఏంటో మీరే అవగాహన తెచ్చుకోండి, మీరే ఆలోచించుకోండి. ఎవరిని అనాల్సిన అవసరం మాకు లేదు. ఈ ప్యాకేజ్ చేసి మీకు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి అభివృద్ధికి ఆటంకం కలిగించిన ఆనం మాటలు విని మోసపోకండి. అంటే ఇప్పుడు మా నాన్నగారు ఎంతమందిని ఎమ్మెల్సీలు చేశాడు, ఎంతమందిని ఎంపీలు చేశాడు, ఎంతమందిని బడుగు బలహీన వర్గాలు ఎమ్మెల్యేలు చేశాడు అనే దానికన్నా నేను చేసిందే చెప్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే అవగాహన లేమన్న ఒకటి మాట చెప్పగలుగుతాను, అంతకుమించి ఇంకేం చెప్పలేను ఆయన గురించి.
ఏం ఆరోపణలు చేశాడు, ఎలా ఆరోపణలు చేశాడు, ఏంటి ఆయన ఇబ్బందులు, దానికే తెలిసి ఉండాలి. గూడూరులో ఉన్నాం కాబట్టి ఒకవేళ గూడూరులో ఎలక్షన్ మీటింగుల్లో ఒక నిర్దిష్టమైన కారణం చెప్పగలిగితే ఈ ఊర్లో, ఈ పంచాయతీలో, ఈ మండలంలో ఇలా చేశారు అని ఒకవేళ ఆయన అక్కడ ఆరోపణలు చేస్తే నాకు తెలిసి అక్కడ లోకల్ నాయకులే తగిన రీతిలో జవాబిస్తారు ఉన్న వాస్తవాలతోనే. వెంకటగిరికి వచ్చేసి అక్కడి గురించి ఏదో మాట్లాడినందు మాత్రాన ఇక్కడ అతకదు.